పెరుమాళ్లను ఆహ్వానం పలికి చక్కగా కళ్యాణ కైంకర్యాన్ని జరిపించడానికి ఉభయ దాసుల్లాగా అందరూ వేంచేసి ఉన్నారు. అలాగే భాగవత గోష్ఠి అందరూ కూడా చక్కగా వేంచేసి ఉన్నారు. మరి ఆ శ్రీనివాసుడు అక్కడి నుంచి ఇక్కడి దాకా ఏదో ఆర్తిగా పిలిచామని, లేకపోతే ఆయనకు వైకుంఠంగా జరుగుతూ ఉంటే నిత్యులు ముక్తులు అయినటువంటి వారందరూ కూడా చక్కగా ఆయనకు ఏమి కావాలో సమయానికి అడగక మునిపే జరిపిస్తూ ఉంటే మరి ఇక్కడికి ఎందుకు వేంచేశారండి అంటే చిన్న బిడ్డలమైన మనమందరము కూడా ఆ కైంకర్యాన్ని చూసి చేసి తరించాలి అంటూ ఆ శ్రీనివాస పెరుమాళ్ళు భోగ్యంగా వేంచేశారు. మరి ఆ కళ్యాణ క్రతువును మొదలు పెట్టుకుందామా? హరి పెరుమాళ్ళు వచ్చి వేయించేశారు. మరి ఆయన్ను సేవించుకోవాలంటే ముందుగా ఆయన కింద ఉన్న ఆయన్ను సంప్రదించాలి. ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకో, ఒక పిఎంఓ సిఎంఓ ముందుగా అడుగుతాం కదా, ఎప్పుడు మేము రావాలయ్యా మీ పెద్ద ఆయన్ను కలవటానికి అంటూ అనుమతి తీసుకుంటాం. అలాగే ఇప్పుడు పెద్ద ఆయనకు సేవ చేస్తున్నాము. మరి వాళ్ళ పర్సనల్ సెక్రటరీగా భావన చేసేటటువంటి విశ్వస్కేనుల వారికి ముందుగా సేవ చేసి ఆ తర్వాత పెరుమాళ్ళ కైంకర్యాలు గావించుకుందాం. షోడశ ఉపచారాలు అంటే 16 రకాల ఉపచారాలు పెరుమాళ్ళకు చేయాలట. అది మనకు శాస్త్రం చెప్తుంది. మరి ఆ 16 రకాల ఉపచారాలు ఈ కళ్యాణ కైంకర్య క్రతువులో చక్కగా చేస్తూ చూసి తరిద్దాం. జయ శ్రీమన్నారాయణ. లక్ష్మీ
ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః. ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే శ్రీకృష్ణాయ నమః. మీకు కంకణాలు అందజేస్తున్నారమ్మా ఆడవాళ్ళు. జై శ్రీమన్నారాయణ. కంకణ బద్ధులు అవ్వటం అంటే ఏమిటి? కంకణాలు ధరించడం ఎందుకు? ఊరక సేవ చేయొచ్చు కదా పెరుమాళ్ళకి. అంటే ఈ జీవుడికి అనేకమైనటువంటి కర్మలు ఆచరించవలసి ఉన్నది. ఈ కర్మ భూమిలందు ఉన్నాము. ఈ భూమికి ఏం పేరు? కర్మ భూమి, దుఃఖము ఇష్టమైనటువంటి భూమి. మరి అలాంటి భూమిలో ఈ జీవులందరూ కూడా పరమాత్మను సేవించుకోవాలి అంటే మనకు శాస్త్రం కంకణ దారులను అవ్వండి అనేది. కంకణం కట్టించుకుంటే మనం ఇతరమైనటువంటి ఆలోచన కానీ ఇతరమైనటువంటి పనులు కానీ వెళ్లకుండా పెరుమాళ్ళకే సేవ చేస్తాము అని భద్రమవుతున్నాం అన్నమాట. అది మనకు ఒక వ్రతం కానివ్వండి, హోమం కానివ్వండి, కళ్యాణం కానివ్వండి, ఏవైనా మన పౌరోహితులు చక్కగా కంకణ బద్ధులు చేస్తారు కదా, అలాగా మరి పెరుమాళ్ళకు కూడా కంకణాలు కడుతున్నాం కదండి. ఆయనకేం అవసరం? రక్షించకుండాను రక్షకుండు ఎవరు అంటూ ప్రార్థన చేస్తే ఆయన కూడా హఠాహుటిగా వచ్చేస్తారు. పాపం నన్ను ఎవరో ఆశ్రయించి రక్షణ కోరుతున్నారు అని. అలాగా స్వామి, మేము చేసేటటువంటి ఈ చిన్నిపాటి కైంకర్యాన్ని మీరు స్వీకరించండి అను మనం కూడా వారిని కంకణ ధారుణ్ణి చేస్తున్నాం అన్నమాట. అందులో భాగంగా విశ్వసేన ఆరాధన ముందుగా గావించుకుంటూ ఉందాం. గానం చేసేవాళ్ళు గానం చేస్తూ ఉంటారు. చేసుకున్నాము. కళ్యాణాలకు కూడా ముందుగా మంగళ స్నానాలు అని జరిపిస్తాం కదా, పసుపు దంచడం, బియ్యం జరగడం, ఇలా కైంకర్యాలన్నీ పెరుమాళ్ళకు జరుగుతాయి. అందులో భాగంగా ఏది చేయాలన్నా ఏం కావాలండి? ధనం కావాలి కదా. పెరుమాళ్ళకు చేయాలన్నా, మన మనుష్య జీవకోటికి చేయాలన్నా ప్రధానమైనది ధనం. మరి పెరుమాళ్ళు అమ్మను కళ్యాణం చేసుకోవాలి అనుకున్నారు పద్మావతి అమ్మవారిని. మరి ధనం కావాలి. అప్పుడు స్వామి దగ్గర ధనం లేదట. ఎందుకంటే తిరుల తల్లి లక్ష్మీదేవి స్వామిని విడిచి భూలోకానికి వచ్చేసింది. ఆమెను వెతుక్కుంటూ వైకుంఠాన్ని విడిచి భూలోకానికి ఏం చేశారు? శ్రీనివాస పెరుమాళ్ళు. అలా బకులామాత దగ్గరికి చేరారు. మనందరి దర్శనంగా ఇప్పుడు 7 కొండల పైన ఏం చేశారు. మరి ఆ సమయంలో పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవడానికి ధనం లేదు. ఎవరి దగ్గర అప్పుగా పొందారు? వెంకటేశ్వర స్వామి కుబేరుడి వద్ద అప్పుగా తెచ్చుకున్నారు. మరి అప్పు తీసుకున్న తర్వాత తీర్చాలి కదండి. ఆస్తులైతే బిడ్డలను పంచుకుంటామా లేదా? మరి అప్పులు ఎవరు పంచుకోవాలి? బిడ్డలే పంచుకోవాలి. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు బిడ్డలమైన మనమందరం ముడుపు కడుతూనే ఉన్నాము. ఆ ముడుపు కాస్త కుబేరుడికి వడ్డీగానే
చెల్లించబడుతూ ఉన్నది. అందుకని ఆయన ఏ నామం సంతరించుకుంది? వడ్డీ కాసుల వాడ గోవింద, శ్రీనివాస, వెంకటేశ, అయితే ముడుపు కట్టడానికి ముందుగానే శ్రీనివాస పెరుమాళట పద్మావతి అమ్మవారిని కళ్యాణం చేసుకోవాలని పద్మావతి అమ్మవారి యొక్క తల్లిదండ్రులని ఒప్పించాలి కదా. మరి వాళ్ళ అమ్మాయి ఊరికే ఇస్తారా? మీ అబ్బాయి గుణగణాలు ఏంటి, ఏం చేస్తున్నారు, ఆస్తి ఏంటి, పాస్తి ఏంటి అన్ని చూస్తాం కదండి. మరి వాళ్ళు కూడా అలాగే చూడాలనుకున్నారు. అప్పుడు ఈయన ఎరుకల సాని వేషాన్ని ధరించి వారి దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయికి అందమైన వాడు ఉన్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంపాదించండి అంటూ తెలియచెప్పేటటువంటి సన్నివేశాన్ని ముందుగా కైంకర్య రూపంగా గావించుకొని తర్వాత ముడుపు, ఆ తర్వాత పసుపు దంచేటటువంటి కైంకర్యాలు ఒకటి ఒకటిగా అన్ని సేవించుకుందాం. జై శ్రీమన్నారాయణ. తల్లిదండ్రులాగా యువైదాసులు అందరూ కూడా కూర్చున్నారు. వాళ్ళ అమ్మాయిని వెంకటేశ్వర స్వామికి చక్కగా కళ్యాణం జరిపించాలని ఆ ఇతర సన్నివేశాన్ని ధరించి జరిగేటటువంటి కైంకర్యాన్ని ఇప్పుడు మనం సేవిస్తున్నాం. చేయి పట్టిస్తున్న మాంసం ఉన్నది ఉన్నట్టుగా చెబుతానే తల్లి, మీ అమ్మాయికి 6 అడుగుల అందగాడు ఆజానుబాహుడు చేసి ఉన్నాడే తల్లి. మరి ఈ చేట మీద ఏమి ఇస్తారో చెప్పు, అడిగి ఇప్పించుకో, ముత్యాలు రత్నాలు, ఆ తర్వాత మిగిలింది చెప్తానని చెప్పు. చెప్పు. మీ అమ్మాయికి అందమైన వాడు వరుడుగా దొరుకుతాడమ్మా. మీరేమిస్తారు? మీ అమ్మాయికి మంచి అందమైన వరుడు దొరుకుతాడమ్మా. మా చాట మీకు ఏమిస్తారు? డాలర్లు అడుగు, లేకపోతే ఉన్నట్టుగా చెప్తాను. అన్ని పోయామని కోరుతూ ఉంటుందన్నమాట. కొంచెం వెనక్కి రానా, కొంచెం వెనక్కి. జై శ్రీమన్నారాయణ. ముడుపు కైంకర్యం మీ వద్దకు వస్తుందమ్మా. ఇప్పుడు ముడుపులో ధనాన్ని సమర్పించండి. ఈ ధనం కూడా ఒక్కటి వినండి, ఏది చేసినా కూడా అది సేవగానే భావన చేస్తాము. మాకు ఇంతటి అవకాశాన్ని అనుగ్రహించారు మా గోష్ఠి వారికి చిన్నజీవారు. అందుకని మీరు ఇచ్చినటువంటి ముడుపులో కానివ్వండి, మామూలుగా కానివ్వండి, ప్రతి ఒక్క గుణానికి మాత్రమే వాళ్ళది పైసా కూడా అనాథ పిల్లలకి, చిన్నజీవ స్వామి నడిపించేటటువంటి ఆశ్రమాలకు అలా వినియోగపడుతూ ఉంటుంది. వేద విద్యార్థులకు, నేత్ర విద్యార్థులు అదేంటండి అంటే వాళ్ళను వృద్ధి వారి అని సంబోధించకూడదట, వాళ్ళు దివ్య నేత్రాంగులు అని సంబోధించాలి.
పుష్ప ఉన్నారు అక్క ఒక్కసారి అక్క అయిపోయిందా ఎక్కడ దాంట్లో అందరూ కూడా నమస్కరించుకోండి. గానం మొదలు పెట్టండి అమ్మా.
తిరుమంజన సేవ. ఇప్పుడు అష్టోత్తర శతనామావళి చేసుకుందాము. చక్కగా ఇంతవరకు ఒక అన్నమాచార్య సంకీర్తన మన వాళ్ళు పాడుతూ ఉంటారు. ఉభయదాతలందరూ కూడా మీకు ఇచ్చినటువంటి పుష్పాలతోటి మీకు ఇచ్చిన ప్లేట్లలో చేస్తూ ఉండండి. నేను పెరుగోళ్ళకి ఇక్కడ చేస్తాను. తర్వాత మీ పుష్పాలన్నీ కూడా పెరుగోళ్ళ పాదాల చెంత సమర్పించడం జరుగుతుంది. ఒక పాట పాడండి. ఈ పెళ్లి కూతురు అందరూ నమస్కరించుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ. అలాగే పక్కన తిరు వస్త్ర సమర్పణ, వస్త్రాలు సమర్పిస్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ. గోవిందా. 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 బ్రహ్మాండ నాయక. గోవిందా. 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 ఇప్పుడు నామ స్మరణతోటి ఎదురుగా ఉన్న పెరుమాళ్ళు ఎక్కడికి వచ్చేసారు? మన హృదయ స్థానంలోకి వచ్చేసారు. ఇప్పుడు మాత్రం మనకి ఏ ఇతరమైనవి పట్టవండి. చక్కగా పెరుమాళ్ళ సేవ మాత్రమే పట్టేటట్టుగా తయారైపోయాము ఆయన గోవింద నామంతో. జయ శ్రీమన్నారాయణ. జనార్దనాయ నమః. ఓం
అమ్మాయిలు ఉన్నారు అని తెలిసి మేము 7 కొండలు దిగి వచ్చామండి. మరి అదేనా ఇంకేమైనా ఇచ్చి మర్యాద చేసుకుంటారా? మేము పెరుమాళ అంత దూరం నుంచి వచ్చేసారు కదా, ఏం చేస్తారేంటి, ఏమి ఇస్తారేంటి? ఇప్పుడు అమ్మాయి సైడ్ మాట్లాడండి. తెలిసే కదా మేము వచ్చాం, మళ్ళీ అమ్మాయి ఇస్తున్నామండి అలాగండి. ఇస్తారనే వచ్చాం, ఇంకేం ఇస్తారు? మా స్వామి సర్వజ్ఞుడు, సర్వజ్ఞాని, సర్వాంతర్యామి, సర్వ అధికుడు. మరి ఆయన తగ్గట్టుగా మీ మర్యాదలు, మీ పెట్టుబడులు అన్నీ ఉన్నాయి కదా, అందుకు అడుగుతున్నాము. మీకు మా అమ్మాయిని ఇవ్వడమే గొప్ప, ఇంకేం ఇవ్వాలి? మా స్వామి నీలమేఘవర్ణుడు, ఎప్పుడు ఆశ్రితులను వర్షిద్దామా అని ఉంటాడు. ఎలా దయాగుణం నిండుగా కలిగిన వాడు. బాగా మేఘం వర్షించడానికి ఎలా సంసిద్ధంగా ఉన్న వర్ణం ఉంటుందో అలాంటి వర్ణాన్ని కలిగి ఉన్నారు. మేఘం ఇటు ఉన్నవాడు లేనివాడు, పూరి గుడిస మేడ అని ఎక్కడైనా చూస్తుందా అంతటా వర్షిస్తుంది. మా పెరుమాళ్ళు కూడా అంత భోగ్యంగా అందరినీ దయ అనేటటువంటి వర్షాన్ని కురిపిస్తూ ఉంటారు. అందుకని మా స్వామి నల్లగా ఉన్నారండి, అంతే. మా అమ్మేమో బంగారు వన్నెలో ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, క్షీర సముద్రంలో పుట్టింది. ఇంకా ఏం చెప్పాలి? మా అమ్మ మీకు ఇస్తే మా అమ్మ కందిపోయిద్దమ్మా, మేము ఇవ్వలేం మా అమ్మని. ఆ 7 కొండలు ఎక్కి ఎక్కి మా అమ్మ అలసిపోయింది, మా వల్ల కాదు. మా అమ్మ మా స్వామి అలా శ్రమ పెట్టరు, చక్కగా ఎత్తుకుని ఎక్కిస్తారు. కనుక మీ బంగారు వన్నెలు మీరు ఎంత బాగా చూసుకున్నారో మా స్వామి అంతకంటే ఇంకా భోగ్యంగా చూసుకుంటారండి. ఆ ఇబ్బంది ఏమీ లేదు. సరేనండి, మీ అమ్మాయిలు ఏంటి? ఒకళ్ళు స్థిరంగా ఉండరట, ఒకళ్ళు చరంగా ఉండరట. ఏంటి అసలు? ఎవరో చెప్పారండి. అది కనుక్కోకపోతే ఎలాగో? ఏదైనా కళ్యాణం ముందే కనుక్కోవాలి కదా, అందుకని అడుగుతున్నాము. అబ్బో, మా అమ్మలు అలా స్థిరంగా ఉండకపోతే మీ అబ్బాయి ఏమో ఎన్ని అవతారాలు అవతరించాడు. ఒక అవతారమా? 10 అవతారాల్లో అవతరించాడు. అనే ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాడు, ఒక చోట స్థిరంగా ఉంటాడు. మీ స్వామి ఏమన్నా ఉండరు కదా. మా స్వామి ఏది చేసినా లోక కళ్యాణార్థం. మా స్వామి ఇరువురమ్మల్ని కళ్యాణం చేసుకున్నా, ఆయన అనేకమైనటువంటి మత్స్యకూర్మ వరాహ మనుష్య నారసింహ అవతారాలు అవతరించిన అన్ని లోక కళ్యాణార్థమే. ఆయనగా చేసుకోవలసినటువంటి పని లేదు. వైకుంఠంలో నిత్యులు ముక్తులు సదా సేవలు చేస్తూ ఉంటే మనల్నందరినీ దిద్దుబాటు చేయాలి, బాగు చేయాలని కదా వైకుంఠాన్ని వీడి భూలోకానికి వచ్చారు. మా స్వామి ఎవరండి వంట పెట్టేది? మీ స్వామి పక్కన మా అమ్మ లేకపోతే విలువ ఎక్కడ ఉంటుంది? మా అమ్మ దగ్గర దయ, కరుణ నిండుగా ఉంటుంది, ధనం పుష్టిగా ఉంటుంది. మీ స్వామి దగ్గర ధనం కూడా లేవే. మా అమ్మ మీ స్వామి పక్కన ఉంటేనే విలువ. అది మా అమ్మ గొప్పతనం అన్నమాట. భక్తులందరినీ కూడా కృపతో క్షమించేస్తుంది. తన ఎన్ని తప్పులు చేసినా తన దగ్గరికి వచ్చేసరికి తన యొక్క దయతో క్షమించేసి పంపిస్తుంది. మా అమ్మ దగ్గర వచ్చిన భక్తులని క్షమించి స్వామి దగ్గరికి పంపిస్తుంది. మా అమ్మ లేకుండా అసలు మీ స్వామి ఎక్కడున్నారు? అదే కదా, మేము కూడా అందుకే కదా వచ్చింది. మా స్వామి సర్వ సంపన్నుడు, అంత సంపత్ అంతా ఉంది. కానీ ఇవ్వాలనేటటువంటి గుణము అమ్మలో ఉంది కనుకనే మేము వచ్చాము. ఆ దయ అనేది జోడి అవుతే చక్కగా సంపద ఉన్నందుకు వినియోగం. ఇప్పుడు మనం ఎంతమందిలో చూస్తుంటాం కదండి, కోట్లు ఉన్న రూపాయి దానం చేయరు, పాపం కొద్దిగా ఉన్న వాళ్ళు అందులోనే దానం చేస్తుంటారు. మరి మా స్వామి సర్వసంపన్నుడు. ఆ దయ అనే గుణం పరిపూర్ణంగా మీ అమ్మల్లో ఉందని తెలిసే అమ్మలను పక్కన చేరిస్తే ఆయన యొక్క సంపదకు అర్థం పరమార్థం ఉంటుందనే మేము చేశాము. సరే నేను ఇందాక వచ్చానని కానీ మీరు చెప్పలేదు, తప్పించుకొని వెళ్ళిపోయారు. ఒక ఆమె స్థిరంగా ఉంటుందట, ఒక ఆమె చరంగా ఉంటుందట. ఏంటంట? లక్ష్మీదేవి అన్ని చోట్ల తిరుగుతూ ఉంటుంది కాబట్టి అందరికీ సంపద ధనం చేకూరుస్తుంది. భూదేవి ఒకే చోట స్థిరంగా ఉంది, మనల్ని కాపాడుతూ ఉంటుంది. అలా ఉండటం వల్ల ఈ జగత్ అనేది అలా నడుస్తుంది. అదండి, భూదేవి పంటలను ఇస్తుంది. ఆమె జరిగితే మనం ఉన్న భూకంపాలు వచ్చేస్తాయి, సునామీలు వచ్చేస్తాయి. అందుకని భూమి మనం ఎంత పాపలమైనా దోషులమైనా పాపం భరిస్తూనే మనకి ఆహారాన్ని ఇవ్వటం కోసం, తాను స్థిరంగా ఈ జీవకోటిని రక్షించటం కోసం ఆమె అలా ఉంటుంది. మరి లక్ష్మీదేవి ఆ చేతి నుండి ఈ చేతికి, ఈ చేతి నుండి ఆ చేతికి మారలేదనుకో మనకు అవసరాలే జరగవు. అందుకని చరంగా అమ్మ మారుతూ ఉంటుంది. ఈ స్థిర చరత్వాలు కలిగినటువంటి
అమ్మలను పొందటం కోసమే మా స్వామి 7 కొండలు దిగి వచ్చారు. ఈ ఎర్రగొండపాలెం వాస్తవ్యుల దగ్గర చక్కటి అమ్మాయిలు, గుణవతులు, రూపవతులు ఏం చేసి ఉన్నారని వచ్చారు కనుక మా స్వామి అక్కడి నుంచి వచ్చారు కదా, మీరు రండి ముందుకు. స్వామి ముందుకు రావాలి. మా అమ్మని ఎత్తుకొని వెళ్తాన్నారు కదా, ఒక్కొక్క అడుగు మీరే ముందుకు నడుచుకుంటా రావాలి. అదేనమ్మా, మీ దగ్గరికి వచ్చామని అలసి చేయకూడదు. మర్యాద మర్యాద. మా స్వామి దగ్గర డబ్బులు లేక కాదు, వడ్డీ కోసం మనందరం బిడ్డలు ఉన్నాం కండి. వడ్డీ చెల్లిస్తూనే ఉన్నాం, వేరుడికి మాత్రం అసలు చెల్లించలేకపోతున్నాము. అందుకనే ఆయనకు వడ్డీ కాసుల వాడు. దయాగుణము కలిగి ఉన్నాడు కనుకనే మా స్వామి అలా ఉన్నారు. లేకపోతే ఆయనకున్న సంపద ఏ పాటిదేంటి? ఆ దయాగుణంలో సంపద కాస్త తరిగింది అంతే. కొంచెం నడవండి. అటు ఇటు ఇరు వర్గాల వారు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు రావాలి. మరి వివాహం జరగాలి కదా. స్వామి ఒక అడుగు, అమ్మ వైపు ఒక అడుగు. అమ్మవారు మనం ఇంకా లేట్ చేసామనుకో అమ్మలేమో ముసు సిగ్గులతోటి మురిపంగా ఉన్నారు. స్వామి ఏమో వాళ్ళని చూసుకొని ఆయన ధీరత్వాన్ని, వీరత్వాన్ని చాటుకుంటున్నారు. మనం లేట్ చేయకూడదు కదా. మన అమ్మలకి, తండ్రికి చేసేటటువంటి మంచి కైంకర్యం ఇది. బిడ్డలు ఏం చేసినా తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఆనందపడతారు. ఆ ఆనందం పడేటటువంటి కైంకర్యమే మనం అమ్మా నాన్నలుగా భావన చేసి పెరుమాళ్లకు, లక్ష్మీ పిరాటికి జరిపిస్తున్నాము కనుక నడవండి. మీరు స్వామివారు కూడా ఒక అడుగు ముందుకు పోయారు. అమ్మవారు కూడా అంతా కవర్ అవ్వట్లేదు కొంచెం. ఇరు వర్గాలు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు రండి. ఏమో కవర్ అవుతుంది అనుకుంటున్నా. ఒక్క నిమిషం, మారుస్తుంది. స్వామి దగ్గరికి కదా, మరి అందుకే వచ్చేసారు. చిన్న బస్సు ముందుకు రావాలి.
చూద్దాం. తిరువడిగళ్ళు అంటే స్వామివారి పాదాలలాగా భావన చేసి ఆయన పాదాలు కడిగి మన అమ్మాయిని ఆయనకిచ్చి కళ్యాణం చేస్తుంది. అదేంటండి మరి మామ అత్త ఇద్దరు కూడా వయస్సులో పెద్దవారు, అల్లుడు చిన్నవారు కదా, అది కాళ్ళు కడిగి కన్యాదానం చేయటం ఏమిటి అంటే ఇక్కడ గమనించవలసినది ఏమిటి మన సాంప్రదాయంలో అంటే అమ్మవారు వచ్చేసి లక్ష్మీ పిరాటి, అది మన కూతురు కానివ్వండి, ఆమె లక్ష్మీదేవి. ఎదురుగా కూర్చున్నటువంటి వాడు నారాయణుడు, అంటే మన అమ్మాయిని ఆ నారాయణుడికే ఇచ్చి కళ్యాణం జరిపిస్తున్నాము అంటూ ఆ తత్వాన్ని మన హిందూ సాంప్రదాయము ఋషుల నుండి అలవరించారు. అందుకనే మనం ఎవరి కళ్యాణానికి వెళ్ళినా చిన్న పెద్ద అని ఏమీ లేదు, అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. అంటే వారు సాక్షాత్తుగా లక్ష్మీనారాయణుల భావనే కలిగించుకొని మనం వీక్షిస్తూ ఉంటామన్నమాట. ఇప్పుడు జీలకర్ర బెల్లం కైంకర్యం. జీలకర్ర బెల్లం కలిపితే ఎలా విడదీయరాకుండా ఉంటుందో అలాగే భార్యాభర్తలు ఇరువురు కూడా కష్టమైన సుఖమైన దుఃఖమైన ఏది వచ్చినా కూడా విడిపోకుండా ఉండాలి అని సూచకంగా మన పెద్దలు మనకు ఈ విధంగా అలవాటు చేశారు. అది లౌకికంగా మన పిల్లలు మనకు తెలిసిన వారు జరిగే వివాహాలను చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ జరిగేది పెరివాళ్ళ కైంకర్యం. ఆయనకి ఎందుకండి జీలకర్ర బెల్లం, అమ్మలకి ఎందుకండి? ఎప్పటి నుంచో వారు దంపతులు మళ్ళీ 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 నిత్య కళ్యాణాలు జరిపించుకునేటటువంటి వారు. మరి వారికి ఎందుకు అంటే ఇక్కడ భావన ఏమిటి అంటే పెరిమాళ్ళు పరమాత్మ, మనమందరం జీవాత్మలం. ఈ జీవాత్మ ఎవరికి చెందినవారు? పరమాత్మకే చెందినవారు. అటువంటి తత్వంగా మీరు అమ్మలను ఎలా స్వీకరిస్తున్నారో స్వామి మాంగళ్య ధారణ చేసి, అలాగే బిడ్డలమైన మమ్మల్నందరినీ కూడా స్వీకరించి అమ్మలను ఎలా రక్షణ చేస్తున్నారో అలాగే మా జీవాత్మలందరినీ కూడా రక్షణ చేయండి అంటూ విడదీయరాని సంబంధాన్ని ఏర్పరచండి అంటూ ఈ జీవాత్మ పరమాత్మ కలయికగా ఈ కైంకర్యాన్ని ఇప్పుడు మనం చూద్దాం. జై శ్రీమన్నారాయణ. ఒకసారి నమస్కరించుకోండి. ఏర్పడాల వెంకటరమణ గోవింద 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 గోవింద. లక్ష్మీ నారాయణ
మహద్భాగ్య కైంకర్యం. చూసిన వారికి, విన్న వారికి, తెలుసుకున్న వారికి తరించేటటువంటి మహద్భాగ్యం. ఈ తలంబ్రాలు కానివ్వండి, మాంగళ్య ధారణ కానివ్వండి, నిత్యులు భక్తులు సదా పెరుమాళ్ళకు సేవ చేస్తూ ఉంటే మనమందరము ఇక్కడ వీక్షించాలి. పెరుమాళ్ళ తిరు కళ్యాణ మహోత్సవాన్ని మనమందరము భావించాలి అంటూ స్వామివారు 7 కొండలు దిగి ఇక్కడికి వేంచేశారు. వైకుంఠాన్ని వీడి కొండలకు వచ్చారు, కొండల్ని వీడి ఇక్కడికి వచ్చారు. అయితే మనం తిరుమలలో కళ్యాణ వ్రతం జరిపిస్తాం. మాకు కళ్యాణం టికెట్ జరిగిందండి, జయశ్రీమన్నారాయణ అండి. మాకు కళ్యాణం టికెట్ లాటరీలో దొరికింది. 1000 రూపాయలు 2000 ఏదో ఆడ టికెట్ పెట్టిందని. కానీ మనం వెళ్ళి చేస్తామా? మనం చూస్తున్నామా? ఎంత దూరంలో కూర్చుంటాము? ఎక్కడో ఉంటే, ఎక్కడో పెరుమాళ్ళు ఉంటే వాళ్ళు ఎలా చూపించడం నమస్కరించుకుంటున్నాం. మరి మన దగ్గరగా మనకు ఇంత వైభవంగా మన ఊరిలో మన వారి చేత మనమందరము చేసుకునేటటువంటి భాగ్యాన్ని మనకు 7 వాడు కలిగించాడు కదా. చక్కగా ఒకసారి గోవింద పెట్టండి. మాంగళ్య ధారణకు ముందుగా గోవింద గోవింద అని నామాన్ని పలుకుతున్నారే అని ఆయన ఆనందపడిపోతాడు. పిల్లవాడు గుడి గుడి అడుగులు వేస్తూ ఉంటే తండ్రి ఎంత ఆనందపడతాడో ఆ విధంగా మనం ఒక నామంతో పెరుమాళ్ళ ప్రేమను పొందుతూ ఉన్నాము. ఇప్పుడు మాంగళ్య ధారణ కైంకర్యాన్ని సేవించుకుందాం.
हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि गण्डूषणं समर्पयामि प्लोतवस्त्रां समर्पयामि ताम्बूलां समर्पयामि समस्त परिवाराय सर्वदिव्यमङ्गल विग्रहाय श्रीमते नारायणाय नमः मंगल नीराजनम् స్వీకరించావో నువ్వు ఎలాగ పండ్లనిస్తే స్వీకరించావో శబరిమాత నీ కోసం ఎదురు చూసి తాను స్వీకరించి ఆ రుచిని మీకు అర్పిస్తే ఎలా స్వీకరించావో అలాగా మేము పెట్టేటటువంటి ఈ పదార్థాలను కూడా స్వీకరించు అంటూ ఇప్పుడు చదివినటువంటి మంత్రంలో అర్థం అన్నమాట. ఇప్పుడు మంగళహారతి. మంగళ భూరమణగే జయ మంగళ నిత్య శుభ మంగళ సముద్రకే మంగళ మత్స్యావతారకే ముఖకే మంగళ ముఖోమణికే సుగంధకే మంగళ సుమరారుగకే నగరే మంగళ ముఖో నరసింహకే మంగళ పారమణగే మంగళ భూషమణగే జయ మంగళ నిత్య శుభ మంగళ జయ మంగళ నిత్య శుభ మంగళ. ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా జ్ఞానదర్శన మాండనాయక గోవిందా 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 విశ్వసింధునం విశ్వం నారాయణం దేవ అక్షరం పరమం పదం విశ్వదా పరమాణిక్యం
ఎవరిని ప్రార్థన చేసినా అది ఎక్కడికి చేరుతుంది? స్వామి వారి పాదాల చెంతకే చేరుతుంది. ఎంత వర్షం కురిచి నదులు పొంగి పొర్లి సముద్రానికి చేరినట్టుగా మనం ఎవరిని ఆరాధన చేసినా ఆది దంపతులైనటువంటి ఆ లక్ష్మీ పిరాటి ఆ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంతకే చేరుతుంది. కేశవం ప్రతిగచ్చతి, అక్కడికే చేరుతుంది ఆ కేశవుడి పాదాల చెంతకే. జయ శ్రీమన్నారాయణ. మరి స్వామివారు అంజలి ఘటించి మాలగుచ్చనే పెరుమాళ్ళె మెచ్చనే, మాలగుచ్చనే పెరుమాళ్ళె మెచ్చనే, మాలగుచ్చి తాను నచ్చి మనసు ఇచ్చెనే, మాలగుచ్చనే పెరుమాళ్ళె మెచ్చనే, మాలగుచ్చి తాను నచ్చి మనసు ఇచ్చెనే, మాల మార్చనే పెరుమాళ్ళె మెచ్చనే, పూలగూర్చి తాను మెచ్చి మనసు గెల్చెనే, గోదయే రాధయై మాధవుణ్ణి చేరగా, గోదయే రాధయై మాధవుణ్ణి చేరగా, మాల మార్చనే పెరుమాళ్ళె మెచ్చనే, తులసి వనమట నీ జన్మస్థలమట, తులసి వనమట నీ జన్మస్థలమట, ఆ సీతలాగే నీవు అయో నిజవట, ఆ సీతలాగే నీవు అయో నిజవట, రంగ విభుడట శృంగారసకుడట, శేషసాయి శ్రీరంగమందె వెలసగా, ఆడిపాడి చూడి కుడుత కోరి నిన్ను వలచగా, ఆడిపాడి చూడి కుడుత కోరి నిన్ను వలచగా, మాల మార్చనే పెరుమాళ్ళె మెచ్చనే, మాల మార్చనే
పెరుమాళ్ళె మెచ్చనే. తిరుప్పావట తీయనైన పదమట, తిరుప్పావట తీయనైన పదమట. పదము పదము దండగూర్చి కృష్ణ గలము చేర్చగా, పదము పదము దండగూర్చి కృష్ణ గలము చేర్చగా. మూడు పదులట అవి పాసురములట, మూడు పదులట అవి పాసురములట. మార్గళీ వ్రతము అను మార్గమొకటి చూపెగా, ఆండాల్ నిన్ను చేరి ఆల్వారై విరిసగా, ఆండాల్ నిన్ను చేరి ఆల్వారై విరిసగా. మాల మార్చనే పెరుమాళ్ళె మెచ్చనే. పెరుమాళ్లకు అన్నమాచార్యుల వారు అనుగ్రహించినటువంటి సంకీర్తన భావనతో 16 రకాల ఉపచారాలను గావించుకున్నాము. మరి పెరుమాళ్ళు చేసిన తర్వాత పెరుమాళ్ళు మనకి ఏమనుగ్రహిస్తారు? చక్కగా ఆశీర్వచనం చేస్తారు. ఆ ఆశీర్వచన కైంకర్యాన్ని కొంచెం సరదాగా మన జీవాత్మలే కదా అలా జరుపుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. గట్టిగా క్లాస్ అండి మీరు. మీరండి
యోగ్యంగా చేసి ఉండాలి. మన ఇంటి యజమాని బాగుంటే ఇంట్లో వాళ్ళందరం బాగుంటాం కదా, అలాగే పెరుమాళ్ళు బాగుంటే లోకాలన్నీ కూడా, బ్రహ్మాండాలన్నీ కూడా, గుణభాండాలన్నీ కూడా యోగ్యంగా ఉంటాయి. అందులో మనం పిల్లలము అయినటువంటి మనం కూడా ఇప్పుడు స్వామివారికి మంగళాశాసనం గావించుకుందాం. జై శ్రీమన్నారాయణ. ఊరిక నమస్కరించుకోండి అంతే. తరించాలని కోరుకుంటూ వారికి నిండుగా మెండుగా సంపదలను పెరుమాళ్ళు అనుగ్రహించి, అలాగే దాన గుణాన్ని, పరమాత్మను సేవించేటటువంటి కైంకర్యాన్ని వాళ్ళకు ఎప్పుడూ కలగాలని ఆ పరమాత్మను ప్రార్థన చేస్తూ, ఇంత కైంకర్యాన్ని కూడా ఈరోజు జరిపించుకున్నాము అంటే మా చిన్నజీయ స్వామి వారు, మా ఆచార్యులు, స్వాచార్యులు అయినటువంటి మా ఆచార్యుల వారి అనుగ్రహం దాసరాలకు ఇవ్వబట్టే ఈరోజు మనము సేవించుకోగలుగుతున్నాం చక్కగా. అలాగా ఆచార్యుల వారికి ఒక్కసారి నమస్కృతులు సమర్పిద్దాం. శ్రీ 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 శ్రీధండి చిన్న శ్రీమన్నారాయణ